మనిషి ఎన్నో చేయాలని ఉంటుంది. అవి కెరియర్ విషయంలో కావచ్చు, జీవితంలో కావచ్చు, అలా చాలా పెద్దవి కాకపోయినా ఏదైనా ప్రదేశాలకి వెళ్ళాలనో, ఎవరినైనా సెలబ్రిటీతో ఫోటో దిగాలని లాంటి చిన్న చిన్న కోరికలు అయినా కావచ్చు. చాలామందికి నేను చనిపోయే లోపు వీటన్నిటిలో ఒక కోరిక అయినా తీరాలి అని అంటూ ఉంటారు. కానీ మన జీవితంలో ముగించే సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఒకసారి మనం అంచనాలు వేసిన దాని ముందే ఏదో ఒక రూపంలో అలాంటి సమయం వస్తుంది. అప్పుడే ఇలా అనుకుని కోరికలు కొన్ని నిజం చేసుకోవాలని అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో నిజ జీవితంలో ఒక జంటకు ఎదురయ్యింది. ఆజు రమేష్ భార్యాభర్తలో వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆజుకి క్రికెటర్ ప్రత్యక్షంగా స్టేడియం చూడాలని కోరిక ఉండేది. ఎన్నిసార్లు ప్రయత్నించినా స్టేడియం చుట్టూ చూడటం కుదరలేదు. ఇందాక చెప్పినట్లుగా జీవితం ముగించే సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఆజుకి అనారోగ్య సమస్యలు వచ్చాయి. అవి మెల్లగా పెద్ద సమస్యలుగా మారాయి. ఆజుకి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించసాగింది. డాక్టర్లు తాను ఇంకా ఎక్కువ రోజు బ్రతకలేదని చెప్పారు. అప్పుడు ఆజు భర్త రాజేష్ తాను ఎప్పటి నుండో చూడాలని అనుకుంటున్న క్రికెట్ మ్యాచ్ని ప్రత్యక్షంగా స్టేడియంలోకి తీసుకెళ్లి చూపించడానికి నిర్ణయించుకున్నాడు. అప్పటికి ఆజు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదు. కానీ ఆజు ఎప్పటి నుంచో అనుకుంటుంది కాబట్టి, ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి రాజేష్ తగిన జాగ్రత్తలు తీసుకుని తన కోరికను ఎలాగైనా నిజం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకి ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఎలాగైనా క్రికెట్ టికెట్ కావాలని చెప్పాడు. ఆఖరికి ఎంతో కష్టం తర్వాత టికెట్ సంపాదించాడు. పరిస్థితి అందుబాటులో లేకపోతే హాస్పిటల్లో తరలించడానికి ఆ స్టేడియం దగ్గరలో ఒక హాస్పిటల్ మాట్లాడాడు. అలాగే స్టేడియంలోని పోలీసులకి కూడా తన పరిస్థితిని వివరించాడు. విషయం అర్థం చేసుకున్న పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో రాజేష్కు సలహా చేశారు. ఇలా ముందే అన్ని ఏర్పాట్లు చేసిన ఆజుకి క్రికెట్ మ్యాచ్ చూడడానికి తీసుకెళ్లారు. తాను ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నది ఇప్పుడు నిజం అవ్వటం ఆజుకి ఆనందానికి అవధులు లేవు. తన బాధంతా మర్చిపోయి మ్యాచ్ని ఎంజాయ్ చేసింది. ఇది తన చివరి కోరిక అయ్యింది. క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి వచ్చిన కొన్నాళ్ళకే ఆజు మరణించింది. ఇదంతా గతేడాది రాజేష్ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. తన భార్య ఎంతో ధైర్యవంతురాలు అని, అతను కొద్ది రోజులకే చనిపోతుందని తెలిసినా ఎంతో ధైర్యంగా ఉంది అని, జీవితం విలువైనది, రాబోయే వాటి గురించి, గడిచిపోయిన వాటి గురించి ఆలోచించకుండా ప్రస్తుతాన్ని ఆస్వాదించండి. మీకు ఉన్న వాటికై దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పండి, ఆనందంగా ఉండండి అని రాశాడు. ప్రస్తుతం వాళ్ళు కొడుకుతో సమయం గడుపుతున్నారు అని చెప్పాడు.